హాయ్ అండి. రండి కొబ్బరి బిర్యానీ చూపిస్తాను ఇవాళ. రండి. ఫస్ట్ అయితే ఇగో నేను 3 చెక్కలు కొబ్బరికాయలు తరిగాను. కొబ్బరి, పచ్చిమిర్చి, బీట్, అల్లం, టమాటా. ఇదేమో బిర్యానీ కూటా మసాలా. చూసారు కదా. ముందు ఇవి కడిగేసాను శుభ్రంగా, ముక్కలు పొడిగా తిప్పేస్తాను మిక్సీలో. తిప్పేసాక చూపిస్తాను. ఇగో మిక్సీ తిప్పేసాను. ఒక 5 పచ్చిమిర్చీలు, ఇంత అల్లం ముక్క, టమాటా. ఇప్పుడు మిక్సీ తిప్పేస్తాను ముందు కొబ్బరి తిప్పేసాను కదా, అందులో ఇది వేసాను. తిప్పేసాక ఇగో ఇది గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టాను. శుభ్రంగా కడిగేసి నానబెడతాను. ఇక ఈ ముద్ద నూరేసాను, కొబ్బరి అవి నూరాను కదా. ఇగో ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు బియ్యం కడిగి నానబెడదాం. ఇక నానబెట్టేసాను. ఇప్పుడు కుక్కర్ పెడదాం. ఇక 4 దుంపలు తరిగి నీళ్ళల్లో వేసాను. ఇలా పొడుగ్గా తరిగేసి చాలా బాగుంటుంది. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఇప్పుడు రుబ్బేసాను, నానబెట్టేసాను. గోటా మసాలా కుక్కర్ పెట్టాను. నెయ్యి వేద్దాం, నెయ్యిలోనే బాగుంటుంది ఇది నూనె కంట. నెయ్యి గట్టిపడ్డది కొంచెం, చెంచాతో వేసి చూపిస్తాను. కుక్కర్ వేడెక్కుతున్నది కదా, 2 చెంచాలు నెయ్యి వేద్దాం. రండి చూపిస్తాను. పుట్టిన నెయ్యితోనే బాగుంటుంది. నెయ్యి కరుగుతున్నది. ఇక 2 చెంచాలు నెయ్యి వేసాను. నెయ్యిలోనే వేసుదాం. ఇప్పుడు ఇందులోనే సుక్కా మసాలా ఉంచాను కదా, పెద్ద లవంగం, చిన్న లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత మిరియాలు కొన్ని, ఇవన్నీ సుక్క మసాలాలన్నీ ఇప్పుడు ఇందులో వేద్దాం. పువ్వు అన్నీ వేయాలి. వేసి ఇది కొంచెం వేచుదాం. ఇది బాగా వేగాక, ఇది కొంచెం వేగుతున్నది కదా, ఇగో ఇందులో కొంచెం పచ్చిమిర్చి, బీట్రూట్, కొన్ని పచ్చిమిర్చి వేద్దాం. కొన్ని బీట్రూట్, ఒక బీట్రూట్ తరిగి ఉంచాను కదా, ఇది వేసి వేచుదాం కొంచెం. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్ కావస్తే వేసుకోవచ్చు, బఠానీలు అవిను. నేను వేయలేదు, ఉల్లి వెల్లి 2 వేయలేదు. కొబ్బరి కదా, కొబ్బరి బిర్యానీలో ఉల్లి అవి బాగుండవు అంత, నేను వేయలేదు. ఇక 4 దుంపలు తరిగేసాను పొడుగ్గా. ఇప్పుడు ఇవి కూడా బాగా వేసుదాం. ఇది కలర్ మారింది, వేగింది. కలర్ మారినంతసేపు వేచాలి. ఈ తర్వాత ఇప్పుడు నేను ముద్ద నూరుంచాను కదా, ఈ ముద్ద వేసి బాగా వేచాలి. ఇందులో అల్లం, టమాటా, కొబ్బరి ఉంది కదా, పచ్చితనం పోయిందాకా వేగాలి. కొంచెం కలర్ మారిన వరకు, ఆ నీరంతా ఎగిరిన వరకు వేగాలి. ఇక చూడండి, కింద నీరు వదులుతున్నది, ఎగురుతున్నది. ఇప్పుడు నెయ్యిలాగా నూనె వస్తూ ఉంటుంది. కొంచెంసేపు వేచి చూడండి, చూపిస్తాను రండి. ఉడుకుతున్నది, బాగా ఉడకాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు చూసుకుని సరిపడా ఉప్పు వేయండి. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుదాం. సరిపడా కారం, ఎర్ర కారం, కాశ్మీరీ కారం వేస్తే చాలా బాగుంటుంది. ఇక చూడండి, చెంచాడు ఎర్ర కారం వేసాను. ఇప్పుడు వేసి బాగా కలుపుతాం. కొబ్బరి బిర్యానీ
ఇందులో కొబ్బరి ఎక్కువ పడాలి. చూసారు కదా, ఆ కొబ్బరి మంచి వాసన వస్తుంటుంది బిర్యానీ తింటూ ఉంటే. ఇది దగ్గరగా వేగుతుంది కదా, ఇప్పుడు కడిగి నానబెట్టుకుని ఉంచాను బియ్యం. నానబెట్టేసిన తర్వాత వడగట్టేసాను నీరంతా తీసి. ఇప్పుడు ఇది బాగా వేగుతుంది, నీరు వదిలి అలా అంటుతుంది. ఇప్పుడు మూకుడికి వదిలేస్తూ ఉండాలి, అంతవరకు వేచాలి. వేగుతుంటే ఆ కొబ్బరి అవన్నీ మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ బియ్యంతోనే చేసుకొని, రకరకాల బియ్యం ఉన్నాయి, గోల్దానా, సోనా మసూరి, ఏదైనా మీ ఇష్టం, ఏ బియ్యంతో మీరు చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేస్తాను, ఎందుకంటే ఇది వేచి పొడి కొట్టించాను కనుక ఇది బాగా వేగక్కర్లేదు. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, బియ్యం వేసి బాగా వేచాను. ఇప్పుడు గరం మసాలా వేద్దాం, వేసి శుభ్రంగా కలిపి వేచుదాం. కింద పైన బాగా కలుపుదాం. బిర్యానీ మసాలా ఇది కింద పైన వేసిన తర్వాత ఇందులో గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను. చూడండి, ఇలా వదిలేయాలి మూకుడిని, నీరంతా ఎగిరిపోయింది. ఇలాగ పొడిగా చూసారా, అడుగుని ఇలా కలుపుతుంటే మూకుడు వదులుతూ ఉండాలి. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోద్దాం. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. ఇగో 2 గ్లాసులు విడివిళ్ళాడుతూ వస్తుంది. చూసారు కదా, కొబ్బరి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉల్లి వెల్లి వేయొద్దు, కొబ్బరితో బాగుంటుంది అది. ఇప్పుడు ఇది 2 విజిల్ కొట్టిస్తాను. శుభ్రంగా కలిపేసాను కదా, ఇప్పుడు 2 సీటీలు కొట్టిస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది. 2 సీటీ కుక్కర్ పెడదాం. ఇప్పుడు ఇది వేడెక్కాక 2 సీటీలు కొట్టాక చూపిస్తాను. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, మర్చిపోకండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ, కొబ్బరి బిర్యానీ. మీరు ఎంత కొబ్బరి ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఇంకా నేనైతే 3 చెక్కలు వేసాను, మీరు ఇంకొక 2 చెక్కలు కూడా వేసుకోవచ్చు. తింటూ ఉంటే ఆ కొబ్బరి అంతా తగులుతూ ఉంటుంది. సీటీ కొట్టాక చూపిస్తాను. ఇక చూడండి, సీటీ కొట్టేసింది, 2 విజిల్లు కొట్టింది. ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. చల్లారాక చూపిస్తాను మీకు. చూసారు కదా, 2 కొట్టింది, చల్లారిపోయింది బాగాను. 2 చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ దుంపలు అవి ముద్ద మంచిగా కనబడతాయి మనకి. 2 చూసారు కదా, కలర్ కూడా. ఇందులో రాయితా చేసుకోవచ్చు, దేంతోనైనా మీరు తినవచ్చు. ఇలా పొడిగా చల్లారుతున్నది, చల్లారిక ఎగ్దం విడివిళ్ళాడుతూ ఉంటుంది కంచెంలో వేసుకుంటే. ఆ దుంపలు అవి ముద్ద అవ్వవు, అందుకే బాగా వేస్తారు. ఇలా దీని దుంపల బదులు మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, టేస్టీ కొబ్బరి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లి వెల్లి అయితే వేయలేదు, మీరు కావస్తే వేసుకోవచ్చు, కానీ బాగుండదు కొబ్బరితోటి. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, 2 తిందాం. రాయితా చేస్తాను, రాయితాతో తినాలి. ఇక దుంపలు ఎలా వేసి అలా ఉడికి ఉన్నాయి. ఆ బీట్రూటు, కొబ్బరి ఇవన్నీ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది.